సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూర్ ట్రావెలర్. సో గైస్, టాపిక్ వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా తక్కువలో దొరుకుతాయి. ఇప్పుడు ఇండియా టు ఇండియా ట్రావెల్ చేసే వాళ్ళకు చెప్తాను. స్కై స్కానర్ అని ఒక యాప్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇండియా టు ఇండియా ట్రావెల్ చేసే వాళ్ళకు ఫ్లైట్స్ అనేది ఆన్ ది టైంలో రీచ్ అవుతాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ కంట్రీస్, ఏదైనా ఇంటర్నేషనల్ కంట్రీ ట్రావెల్ చేయాలంటే, ఎందుకంటే ఆ ఫ్లైట్స్ వస్తాయో రావో తెలియదు, ఆన్ ది టైంకి ల్యాండ్ అవుతాయో తెలియదు. సో మీరు ఏంటంటే తక్కువలో దొరికింది కదా అనేసి మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫ్లైట్ డిలే అవుతుందో మళ్ళీ వస్తుందో రాదో అనే మైండ్ సెట్ ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు ఎలా అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మేక్ మై ట్రిప్, ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. మీరు దాంట్లోకి వెళ్ళి పర్టికులర్గా చెక్ చేసుకొని టికెట్, ఇప్పుడు టికెట్ ఎలా తక్కువలో చేసుకోవాలనుకో వాళ్ళందరికీ ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చెప్తా తక్కువలో దొరికే విధంగా. ఇప్పుడు టికెట్స్ ఏంటంటే తక్కువలో దొరికే విధంగా నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు చూసుకొని బుక్ అయితే చేసుకోర్రి. ఇప్పుడు మనం నెక్స్ట్ డే ఫ్లై అవ్వాలి, నెక్స్ట్ డేకి నాకు టికెట్ కావాలంటే రేట్లు మాత్రం హైలో పెడతారు. ఏ ఎయిర్లైన్స్ అయినా సరే టికెట్ అనేది 5 days కు ఒకసారి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రైజెస్ 5 days కు ఒకసారి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. అది ఏ ఎయిర్లైన్స్ సరే, ఎయిర్ అరేబియా కావచ్చు, ఫ్లై దుబాయ్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, ఇవి ఎమిరేట్స్ కావచ్చు, ఏ ఎయిర్లైన్స్ అయినా సరే 5 days కు ఒకసారి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి టికెట్స్. మీరు పర్టికులర్గా 5 days కు ఒకసారి చెక్ చేసుకోవాలి కాబట్టి, సో రేట్స్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి మీకు ఒక పర్టికులర్ ఆల్టర్నేట్ చెప్తాను. అదే మీరు ఇవాళ వీసా వచ్చింది, ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ మంత్ 25th వెళ్ళాలనుకోండి, రేపే బుక్ చేసుకోరు. చాలా తక్కువ దొరుకుతుంది టికెట్, చాలా చీప్ కూడా ఉంటాయి రేట్లు. నెక్స్ట్ మంత్ 25th వెళ్ళాలనుకుంటే, అది ఇంటర్నేషనల్ ఏదైనా కంట్రీకి వెళ్ళాలనుకుంటే, ఓకేనా. తర్వాత ఏంటంటే చెప్తాను, ఇప్పుడు ఏజెంట్స్ గురించి మాట్లాడుతాను. ఏజెంట్ ఏంటంటే మీకు ప్రాసెసింగ్ కి ఒక పేమెంట్ చెప్పి ఉంటాడు, ఓకేనా. ప్రాసెసింగ్ కి పేమెంట్ చెప్పేటప్పుడు ఏంటంటే టికెట్స్ మేము ఓన్ గా చేసుకుంటాం, మీ ప్రైస్ లో వద్దు అనేసి టికెట్లు మనీ లెస్ చేసుకోర్రి, ఓకేనా. టికెట్లు మనీ లెస్ చేసుకుంటే మీకు చాలా కలిసి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే విజిట్ వీసాలు వచ్చిన వాళ్ళకి ఏంటంటే రిటర్న్ టికెట్ కంపల్సరీ, ఓకేనా. రిటర్న్ టికెట్ అనేది కంపల్సరీ. అది ఎలా అంటే మీ ఏజెంట్ ఏంటంటే ఒరిజినల్ చేస్తా అని చెప్తాడు, ఓకేనా. అది మీకు డూప్లికేట్ అనేది మీకు తెలియదు. ఎయిర్లైన్స్ లోగో ఉంది, ఫ్లైట్ నెంబర్ ఉంది అని మీరేం చేస్తారంటే మీకు తెలియకోకుండా మీరు వెళ్తారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసరు పిఎన్ఆర్ నెంబర్ అని ఉంటుంది. ఫ్లైట్ టికెట్కి, రిటర్న్ టికెట్ కావచ్చు, మీరు వెళ్ళే టికెట్ కావచ్చు, 2 టికెట్లకి పిఎన్ఆర్ నెంబరు స్టేటస్ అనేది చెక్ చేస్తాడు. చెక్ చేసినప్పుడు ఏంటంటే ఆ పిఎన్ఆర్ నెంబర్ యాక్టివ్లో లేకపోతే మీకు పాస్పోర్ట్ మీద క్యాన్సల్ అని స్టాంప్ వేస్తారు, ఓకేనా. క్యాన్సల్ స్టాంప్ దేనికంటే చెప్తాను, అది కూడా పాస్పోర్ట్ క్యాన్సల్ అని స్టాంప్ పడిందా ఏ కంట్రీకి ట్రావెల్ చేయలేరు. అది ఇంటర్నేషనల్ కంట్రీ కావచ్చు, ఇప్పుడు పోలాండ్ కావచ్చు, మాల్తా కావచ్చు, ఎక్కడికైనా సరే అదర్ కంట్రీస్కి ట్రావెల్ చేయలేరు. పాస్పోర్ట్ ఉన్నా కానీ మీకు దేనికి యూజ్ ఉండదు, ఎందుకంటే క్యాన్సల్ స్టాంప్ వేస్తాడు, దేనికి వర్తించదు. మీరు నెక్స్ట్ ఆ క్యాన్సల్ స్టాంప్ పడినా కానీ నెక్స్ట్ కంట్రీకి పెట్టుకోవాలన్నా కానీ మీకు ఆ పాస్పోర్ట్ మీద స్టాంప్ చూసి వీసా రిజెక్ట్ చేసేస్తారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని ఒరిజినలే చేసుకోవాలి, మీకే బెనిఫిట్స్, చాలా వరకు బెనిఫిట్స్ వస్తాయి. ఒరిజినల్ చేసుకుంటే ఆడ మీకు చెప్పుకోనికి మాట ఉండదు కదా, అది డమ్మీ కాదనేది. మీరు ఏమి వెళ్తారంటే మీ ఏజెంట్ చెప్పి టికెట్లు ఏవైతే ఇస్తారో అవే 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. పిఎన్ఆర్ నెంబరు, స్టేటస్ టికెట్ల మీద చెక్ చేసుకొని అప్పుడు మీరు కంట్రీలకు వెళ్ళేటప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు సో గైస్, మనకేంటంటే టికెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఏంటంటే టికెట్లు ఎంతైతే ప్రైస్లో ఉంటుందో అంతే ప్రైస్లో చేసి పెడుతున్నారు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని చేయించుకోవాలి. ఆఫ్టర్ టికెట్ పేమెంట్, ఓకేనా. పర్టికులర్గా చెప్తున్నా, ఇది ఎటువంటిది ఉద్దేశం కాదు, ఇదేదో పేడ్ ప్రమోషన్ అని కాదు, ఏమి కాదు. ఎందుకంటే మీకు వాల్యుబుల్లోనే టికెట్లు దొరుకుతాయి, తక్కువలో దొరుకుతాయి. ఎందుకంటే ఎయిర్లైన్స్ వాళ్ళతో చేయించుకుంటే మీకు అన్ని ఒరిజినలే ఇస్తారు, ఫేక్ ఇవ్వరు కదా ట్రావెల్స్ వాళ్ళు.
సో ట్రావెలింగ్ టికెట్లు చేసే బస్ టికెట్స్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళు టికెట్లు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు, వాళ్ళే కన్సల్టెన్సీ కాదు ఏమీ కాదు, జస్ట్ టికెట్లు చేస్తారు. సో మీరు అప్రోచ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ పెడతాను, వాళ్ళని అప్రోచ్ అవ్వరి, టికెట్ అయితే చేయించుకొని మీరు ఇంటర్నేషనల్ కంట్రీస్కి ఏ కంట్రీస్ కన్నా మీకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే వాళ్ళని అప్రోచ్ అవ్వరి, వాళ్ళు చేసి మీకు టికెట్లు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో గైస్ ఇదే అయితే మీరు ఏదంటే ఇంకొక టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఏ ఎయిర్లైన్స్ అయినా సరే 3 hours ఫ్లైట్ డిలే అవుతే మీకు హాఫ్ అమౌంట్ రీఫండ్ చేస్తారు, ఓకేనా, ఫ్రీ ఫుడ్, ఓకేనా. తర్వాత ఏంటంటే 3 hours, అది కూడా 3 hours ఫ్లైట్ కింద డిలే అవుతే మీకు హాఫ్ అమౌంట్ రిటర్న్ చేస్తారు, ముందే చెప్తున్నా, హాఫ్ అమౌంట్ మీకు రిటర్న్ అవుతుంది. రిమైనింగ్ అమౌంట్ మీకు ఫుడ్ ప్రతిదీ అవైలబిలిటీ చేసేస్తారు వాళ్ళు. సో ఇవాళ అయితే టికెట్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇదే. ఏ ఫ్లైట్కి అయినా సరే రేట్లు అనేది చూసుకొని చేసుకోరి. మా ఏజెంట్ ఒక ప్యాకేజ్ చెప్పాడు కదా, అందులోనే టికెట్లు అంటే మీరు అప్పుగా మాత్రం పడకండి. ఎందుకంటే రిటర్న్ టికెట్ డమ్మీ ఇస్తారంటే ఎయిర్పోర్ట్లో ఆగిపోతారు. మీ మంచి కోసం చెప్తున్నా, అది చూసి ఆచి స్టెప్ తీసుకోర్రి, ఓకేనా. మీకు చాలా కలిసి వస్తుంది మనీ, ఓకేనా. మీకు డమ్మీ చేసే వాళ్ళు ఉంటారు, డమ్మీ టికెట్. సో అది పిఎన్ఆర్ నెంబర్ యాక్టివ్లో లేకపోతే మిమ్మల్ని ఆపేస్తారు, ఓకేనా. ఇలా చేయించుకోమాకది. ఆ టికెట్ ఏంటంటే మీకే వర్తిస్తుంది కాబట్టి ఇలా మాత్రం చేయకండి. మీరు ఒరిజినల్ చేసుకుని వెళ్తే మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. చాలా ఇమిగ్రేషన్ లో క్వశ్చన్ చేయడం కూడా ఉండదు, ఎందుకంటే చాలా మందిని ఇమిగ్రేషన్ లో స్టాప్ చేయడం వల్ల, పిఎన్ఆర్ నెంబర్ యాక్టివ్ లో లేకపోవడం వల్ల. సో ఇవన్నీ కామెంట్ సెక్షన్ లో వస్తున్నాయి, ఎలా చేసుకోవాలన్న టికెట్లు, ఎలా తక్కువలో చూసుకోవాలి. మాకు వీసా ఉంది, పోలాండ్ వీసా ఉంది, తర్వాత ఏంది సైప్రస్ వీసా ఉంది, మేము ఎలా తక్కువలో టికెట్లు చేసుకోవాలి అనేసి ఇవన్నీ కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి నేను వాళ్ళకి బెస్ట్ సజెషన్ ఇస్తున్నా. ఎంత అవుతుందో మీరు వెబ్సైట్ లో చూసుకొని టికెట్లు బుక్ చేసుకోరి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు రాకపోతేనే బుక్ చేసుకోరి, వస్తే పర్వాలేదు, రాకుంటేనే మీరు చేసుకోరి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ప్రతి ప్రూఫ్ కావాలంటే మీకు అవైలబుల్ లో చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ టికెట్, ఓకేనా. చూసుకొని ప్రాసెస్ అయితే టికెట్ల ప్రాసెస్ అయితే చేసుకోరి. సో గైస్ ఇవాళ టాపిక్ అయితే ఇదే. చాలా మంది క్లారిటీ వచ్చింది అనుకుంటా. రాకపోతే ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయర్రి, నేను దానికి మీకు రిప్లై అనేది ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో పర్టికులర్ గా వాట్సాప్ లో కూడా మెసేజ్ చేయర్రి, దానికి బట్టి మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఇదే గైస్ టుడే టాపిక్ వచ్చేసి. ఈ వీడియో ఇంతతో నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. లైక్ అయితే ఇవ్వాలి, మన ఛానల్ ని కొద్దిగా బూస్ట్ చేయరు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.